పెళ్లి కూతుర్ని చేసి వెంటనే తీసుకురా. మేము మంగళసూత్రంతో సిద్ధంగా ఉన్నాం. రాజాదిరాజ రవికోటి తేజ మహేంద్రజిత్తు మహీపాల స్వీకరించిన మాల. చూసావా అన్న, కథన రంగం అవుతుందేమో అని కట్టుదిట్టాలు చేసావు గాని అంత కళ్యాణ రంగం అయింది. వీరు మంత్రాలు చదివేవారు, వారు అక్షతలు వేసేవారు, వారు మేళం వాయించేవారు. తొందరగా పెళ్లి కుమార్తెను తీసుకురండి. అమ్మాయి, మేమన్నీ గుణించి లగ్నం చూసి జై అన్నప్పుడు జై అన్నప్పుడు పెళ్లి కుమార్తెని పీటల మీద ఏమయ్యో గోడావధాని, మళ్ళీ మనకి తారుమారు తగదా రాకూడదు. నేను మగ పెళ్లి వారి పురోహితుణ్ణి, నువ్వు ఆడపెళ్లి వారి పురోహితుడిని. నా తంతుని జరిపిస్తాను. మీ తంతులు ఆపి తొందరగా పెళ్లి కూతుర్ని పిలిపించండి. లగ్న ఖడి వచ్చేసింది, పెళ్లి కూతురు వెంటనే రావాలి. కరెక్ట్ భట్టు, మా పంచాంగం ప్రకారం ఆ ఖడి ఇంకా రాలేదు. కూడా అవధాని, మా పంచాంగం ప్రకారం ఆ ఖడి వచ్చేసింది. కానీ ఏమిటా కానిచ్చేది, అన్నిటికీ నువ్వు నేనే పెళ్లి కూతురు ఇప్పుడు తీసుకురావడానికి వెళ్ళేది. ఆ ఖడి ఇంకా రాలేదు. ఖడి రాకపోతే ఓడగొడతాం, మన చేతుల పని. ఏమిట్రా మీ మాటలు? అసలు ఎవరా మీరు? ఈ బతుకుతోడు మమ్మల్ని ఒరేంటావు. బంతువు కదూ, మగవాడివిగా ఓహో కుట్ర చేస్తున్నారన్నమాట. చెట్లు చెట్లు బంధించండి, వీళ్ళని బంధించండి. ఏమిటిదంతా తమ్ముడు? రాజకీయాల్లో అన్నేమిటి తమ్ముడు? నువ్వు అన్నమాటేగా, నీ బుద్ధి బలంతో నువ్వు తిరగబడితే మా యుక్తి బలంతో మేము తిరగబడ్డాం. అంతా దేవునిదయ్యా. సమయానికి వచ్చావనుకుంటే చావు బతుకుల మీద ఉన్నావు. దేవుడు వస్తున్నాడు. దేవుడు అవతరించినట్టుంది. ఇక భక్తులకు భయం లేదు. విస్తుపోతున్నావా? ఇది కేవలం లీలాకమలం కాదు, ఎన్ని ఘనాఘనాలైనా విచ్ఛిన్నం చేయగల వజ్రాయుధం. నీవు తలపెట్టిన నిర్బంధ వివాహానికి బదులు ఇప్పుడు ఈ నిర్బంధంలో ఏకాకి. నేను కాదు, నువ్వు ఏకాకివి. నా సత్తా ఇప్పుడే చూపిస్తా. గండ చండ ప్రచండ దేవుడి చిక్కాడు. మీ ప్రతాపాన్ని చూపండి. ఈ పొగ వాసన చూపించండి. మహారాజు గారి మైకానికి విరుగుడు.
నృసింహ మహారాజా పోనీయండి. దెబ్బకు తచ్చినాడే. క్షమించాలి, మీరు దుస్తులను సంస్కరించువారే గాని సంహరించువారు కారు. మీ వ్రతానికి ఇలా భంగం కలిగించాను మహారాజా. స్వార్థ కామాంధులై జగమెల్ల కబళించు రాక్షసులవనిపై బ్రతుకజనునే మత పిశాచావేశ మహిమచే లోకాల పీడించు శఠులు జీవించనవునే స్త్రీ బాల వృద్ధుల చిత్రహింసలు చేయు ఉన్మత్తులకు ధర ఉనికి తగునే దుర్గుణోద్ధతి ప్రజాద్రోహము గావించు దుండగులీధర నుండుటెటుల పరమఘోర కిరాత ముష్కరులు వజ్జులగుట ఎవ్వరు ఒక్క కన్నీటి బొట్టునైన విడువగరాని ఆ అధమ జాతి ఖలుడు వీనికి దుర్మృతి కలిగెనిటులా దుష్టులను సంస్కరించ ప్రయత్నించగలమే కాని చావు నుండి తప్పించలేము కదా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కదా భగవద్వచనం. ఆ భగవద్వచనం ఏమిటో గాని నాకు నీవే దేవుడు అనిపిస్తున్నావు. జయ వల్లభదేవునికి జయ, జయ వల్లభదేవునికి జయ. శ్రీపుర నాయకుని విడిపించినాం, కోటనంతా వశం చేసుకున్నాం. మీరు వశం చేసుకోవడం ఏమిటి? నా కుమార్తెతో పాటు నా రాజ్య సర్వస్వాన్ని ఈ దేవుడికే అర్పించడానికి నేను ఎప్పుడో నిశ్చయించుకున్నాను. జై నిశుంభ చక్రవర్తికి జయ. శ్రీపుర నాయకులు మీ దర్శనం కోరి వచ్చి మీ చెరసాలలో ఇంతవరకు సత్కరించబడినారు. పాపం చాలా కష్టపడ్డారు. మీ కోరిక ఏమిటి? మీరు మా వల్లభదేవునికి చేయు కన్యాదానము, ఈ రాజ్య సమర్పణ 2 మహోత్సవాలు మా శ్రీకాకుళ దేవుని సమక్షంలో జరగాలి. తదాస్తు, అలాగే కానివ్వండి. మహాజనులారా, జనవాక్యము జయప్రదముగా, శ్రీకాకుళము కళ్యాణ రంగముగా, లోకశాసనము ఏకము చేసి మహాంధ్ర సామ్రాజ్యము వెలసినది. శత్రువులు మిత్రులైరి, శాంతి సుస్థిరమైనది. ఇది ఎల్లా జనక మీ సంకల్ప మహిమ కాదు నాయన, ఇది శ్రీకాకుళ దేవుని మహిమ. అవుననుకోండి బావగారు, కానీ ఆ దేవుని ప్రతినిధే ఈ దేవుడు. ఇదంతా ఈ దేవుని మహిమే. మామగారు, భయం ఎందుకల్లుడు? పిన్నల సాహసం, పెద్దల వివేకం జోడించిన ఫలం. నూతన విజ్ఞానంతో నేను చెబుతున్నాను. సుజన రక్షాదీక్ష విజయేశ్వరిని గొన్న సాహసోదార లక్షణం నూత్రధర్మము నెలకొల్ప ధైర్య శౌర్య పరాక్రమముల చాటించిన మధుర మహిమా శత్రువేయని ఇట్టె చంపక నన్ను మైత్రీ ధర్మమున కట్టు దివ్యగుణము అవతార పురుషుడవని నిరూపించే ఇంక నాశీసులియ నీకు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ ఆంధ్రవల్లభా శ్రీకాకుళాంధ్రదేవ సార సంసార నాయక తారకాభిరామా అని కౌల్ వినుతింప ప్రబలుగాక ధరణి నీ కీర్తి ఆ చంద్ర తారకముగా